తెలంగాణలో మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. 1 గంట వరకు 80.78% పోలింగ్ జరిగింది. పోలింగ్ జరుగుతున్న ప్రతి పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో దశ ఎలక్షన్స్ పోలింగ్ అయితే కంప్లీట్ కావడం. ఇంకా కొంతమంది లైన్లో ఉన్నటువంటి వారు మాత్రం ఇంకా ఓటింగ్ నడుస్తున్నట్టు పరిస్థితి. అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి కూడా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో రాజన స్క్రీన్ మీద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కొమ్మిదితో పాటు గ్రామ పంచాయతీ కమిషనర్ సృజన, అదేవిధంగా ఇతర ఉన్నత అధికారులందరూ కూడా ఇంకా ఓటింగ్ సరళికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తిగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా లైన్లో 1 గంట వరకు, ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి పోలింగ్ 1 గంట వరకు క్లోజ్ అయినప్పటికీ కూడా ఇంకా లైన్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అనేది ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పుడు 1 గంట వరకు మనం ఉదయం నుంచి కూడా జరిగినటువంటి పోలింగ్ ఒకసారి చూసినట్లయితే 80.78% 1 గంట వరకు మాత్రమే ఈ పోలింగ్ జరిగింది. ఇంకా ఈ శాతం అనేది మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ ఫేజ్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మొదటి దశ కంప్లీట్ అయింది, రెండో దశ కంప్లీట్ అయింది, ఇది మూడో దశ. ఈరోజు మూడో దశ కూడా కంప్లీట్ అవుతుంది. మొదటి దశలో మనం ఒకసారి పర్సెంటేజ్ చూసినట్లయితే 84.28% ఓట్లు పోల్ కావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో దాదాపు 80.84, అదేవిధంగా థర్డ్ ఫేజ్లో 1 గంట వరకు అయితే 80.78% థర్డ్ ఫేజ్లో పోలింగ్ నమోదు కావడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి అధికంగా ఓట్లు వేయడానికి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపారని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాడు. ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా 3 దశల పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగింది. ఈ రోజుతో 3వ దశ కూడా కంప్లీట్ అవుతుంది. మరి కాసేపులోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ ప్రక్రియతో ఈ రోజుతో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఫుల్ స్టాప్ పడిద్దని చెప్పవచ్చు. ఇప్పటివరకైతే ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ని కండక్ట్ చేశారు. ఎలక్షన్ అధికారులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయం చేసుకుని రిటర్నింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషనర్ రాణి కొమ్మిది మొత్తం కూడా మానిటరింగ్ చేస్తుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లకు ఇప్పటికీ అవగాహన కల్పించారు. ఏ విధంగా ఓటు వేయాలి, ఓటు విలువలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా గ్రామీణ స్థాయిలో అందరికీ అవగాహన కల్పించారు. గతంతో పోలిస్తే ఈసారి అధికంగా, అంటే గతంలో 60, 40, 50% అయినటువంటి ఓటింగు ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 3 ఫేసుల్లో దాదాపు 80.80% అంటే 80% మించి ఎక్కడ కూడా తగ్గకుండా 80% మించి పోలింగ్ ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి కూడా ఈ యొక్క మానిటరింగ్ ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. దీంతోపాటు ఈ సర్పంచ్ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు 20 నుంచి 22వ తేదీన 20వ తేదీన వీరందరూ కూడా ప్రమాణ స్వీకారాలు చేయాలని భావించినప్పుడు కూడా 20వ తేదీన సరైనటువంటి ముహూర్తాలు లేకపోవడంతో 22ను వాయిదా వేయాలని ప్రజాప్రతినిధులు చాలామంది సర్పంచులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో గ్రామ పంచాయతీరాజ్ శాఖ దీంతో డిసెంబర్ 22వ తేదీన నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు మొత్తం డిసెంబర్ 22వ తేదీన వారందరి ప్రమాణ స్వీకారం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు వారందరూ కూడా సర్పంచులుగా పదవి బాధ్యతలు చేపడతారంటూ కూడా ఇప్పటికే పంచాయతీ శాఖ ఇప్పటికే డిక్లేర్ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగాయి. ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా 3 దశల్లో, మొదటి దశ, రెండో దశ, ఈ రోజుతో 3వ దశ కూడా ఎన్నికలు కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజుతో గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా రాణి కౌముది కమిషనర్ వెల్లడించే అవకాశం ఉంది. హైదరాబాద్.